హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే భూమి 400 ఎకరాల భూమి ఉందో దాన్ని అమ్మొద్దంటూ స్టూడెంట్లు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు సిటీలో చదువుతున్నటువంటి వివిధ కాలేజీలో స్టూడెంట్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ పోలీసులు మమ్మల్ని లోపలికి పంపట్లేదు, ఆందోళన మద్దతు తెలపడానికి ఇక్కడ బయట ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి మీ పేరు. నా పేరు అమృత్ అని. నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చిన. నేను ర్యాపిడో చేస్తూ లోపలంతా చాలాసార్లు వెళ్ళిన. నేను అంటే సడన్గా రీల్స్ అంతా మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి చూసి ఇలా అవుతుంది కదా అని నేను నా చేతిలో ఏదైనా అవుతే లేదా నా సపోర్ట్ నుంచి ఏదైనా అవుతే వచ్చి చేద్దామని నేను వచ్చిన. ఇక్కడ మేము వచ్చిన ఏం యూజ్ లేదు. ఇక్కడ చాలా తక్కువ పబ్లిక్ ఉన్నాం. మేము ఇక్కడ చాలా సపోర్ట్ కావాలి. మేము బయట ఉండాలి కానీ మేము లోపల వెళ్ళలేం. లోపల ఉండే వాళ్ళు బయటకు రాలేరు. ఇక్కడ పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నాం. పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఎక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేయాలి లేదా ఎవరు సపోర్ట్ తీసుకోవాలి అంటే అందరూ నార్మల్ మేము మిడిల్ క్లాస్ లేదా కామన్ పీపుల్. మేము ఎవరైనా పెద్ద పీపుల్. మీరు ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు మద్దతు తెలపాలనుకుంటున్నారు? ఎందుకంటే నేచర్ అన్న మా రెస్పాన్సిబిలిటీ కదా ఇది. మేము నేచర్కి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న? మన గడ్డకి మాది ఎంవిఎస్ఆర్ కాలేజ్ అండి. మేము నియర్లీ 80 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. నేను ఎంవిఎస్ఆర్ కాలేజ్లో స్టూడెంట్ని. ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక పోలీస్ని మేము నార్మల్గా ఒక మంచి వేలోనే వాళ్ళకి మేము లోపలికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తే మీరెవరు ఇక్కడ వెళ్ళొద్దు, ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు, మీరెవరు వీడియోలు తీయనీకి అని చెప్పి ఇక్కడ నుంచి మమ్మల్ని బహిష్కరిస్తున్నారు. మేము ఇక్కడ గ్యాదర్ అయిన స్టూడెంట్స్ మేము ఇక్కడంతా మోరో అనుకొని వచ్చిన వాళ్ళం ఎవరం కాదు. వీళ్ళు ఓయూ స్టూడెంట్స్, వీళ్ళు బ్రదర్స్ అంతా మేము ఇక్కడ కలిసి సడన్గా ఇక్కడ కలిసిన వాళ్ళమే. లోపలికి రావాలి. మేము కూడా మనం ఈ తెలంగాణ స్టూడెంట్స్ మేము కూడా మాకు కూడా మద్దతు తెలిపే అవకాశం చేయాలి. మేము తలుచుకుంటే ఇప్పటికీ మేము రోడ్లో ప్రొటెస్ట్ చేయొచ్చు, రోడ్లు ఆపేయచ్చు. కానీ మా పద్ధతి ప్రకారం పోదామని ఇప్పటికీ మేము ఇంత వేచి చూస్తున్నాం. శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. పోలీసులు మాత్రం చాలా ఘోరంగా లాఠీ చార్జ్ లోపల చేస్తున్నారు. ఎవరిని లోపల పంపించట్లేదు. మేము దీన్ని అయితే చాలా బహిష్కరిస్తున్నామండి.